రే కరా తింటానావా? అయిపోలేదంగా నువ్వు బాగా తిను. మీ సీనన్న మాత్రం ఆడ బ్లడ్ తక్కువై హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నాడు. అవునా? ఎవరు? యాసీనా? యాసీనా అంటే విడిచిపెట్టు. మళ్ళీ యాడ్ విడిచిపెట్టు పో సావులే. చెప్పు తీసుకొని కొడతారు చూడు మీ బంధువుల్లో. ఆ సీనాకి తెలిసి కూడా యాసీనా వెనక్కి వెళ్ళిపోయినావంటే సీనా ఎంత పెట్టినాడు నీకు గుర్తులేదేమైతే. సీనా నీకు ఎత్తుకొని ఎట్లా చూసుకున్నాడు గుర్తులేదు. సీనా నీకు ఎత్తుకొని ఎట్లా చూసుకున్నాడు గుర్తులేదు. సీనా నిన్ను తోటల్లో తిప్పింది గుర్తులేదు. సీనా నీకు ఈత నేర్పించాలని ట్రై చేసింది గుర్తులేదు. అదే నువ్వు అట్లుంటది చూడు. నీకు సీనా ఎందుకులే ఊరికి. ఆయప తెలిసి ఇప్పుడే చచ్చిపోతాడేమో హాస్పిటల్లో. ఇప్పుడే తెల్లన్నావని తెలిస్తే చచ్చిపోతాడు. తెల్లంటే ఆయపకి 10,000 లెక్క కావాలంట. మీ వాళ్ళు చెప్పి సీనా 10,000 కావాలని మీ అక్కతో 10,000 ఇప్పించుకో. మీ వాళ్ళకి బాగాలేదు సీనాకి అని చెప్పి 10,000 ఇప్పించుకో. ఆడ అనంతపురం నుంచి ఇడికొచ్చి ఏం కాదు గుడ్డ ఏమన్నా. అనంతపురం నుంచి ఇడికొచ్చి ఏం కాదు గుడ్డ ఏమన్నా. ఏంది అనంతపురం నుంచి ఆడుంటాడేమో. అనంతపూర్లో జరగలేదు బాగా ట్రీట్మెంట్ అని వీడికి వేసుకొచ్చినారు. సీనా అన్న నిన్ను ఎత్తుకొని తిప్పినాయిప. అయిపోయి ఇప్పుడు 10,000 అర్జెంట్ అవసరం ఉంది. మీ అక్కని అడుగుపో. చాలా సీరియసా? చాలా 10,000 అడుగుపో. 10,000లో నువ్వు 3,000 తీసుకో, నేను 2,000 తీసుకుంటా. సీనా అన్నకు కావాలంటే ఒక 5,000 పెడదాం. అంతేలే మళ్ళీ అది అందుకు నీకు ఏది మాట్లాడుతున్నా అనేది నువ్వు క్యాచ్ చేయాలి. సీనా అన్న ఎంత ముఖ్యం, మంది మనకు కూడా అంత ముఖ్యం. సీనా అన్న మన దేవుడా గట్ల మధ్యలో వచ్చినాడు. పండుమిర్చి నీ ఆ రోజు భూమి నాకిస్తా పో నేను కానీ సీనా అన్న పేరు చెప్పి మన బాధలో మనకైనంత వరకు అది దేవుడా గట్లా ఆయన ఆడ నుంచి ఇటుకి వచ్చినాడు. మనం ఇంక అది కూడా ఉపయోగించుకోకపోతే ఇంక మనంత వరెస్ట్ ఉండదు. మీ అక్కకి అడుగు సీనా నువ్వు కొద్దిగా ఏడ్చుకుంటావే పిలుచుకుంటా. నువ్వు ఇట్లా నీకు ఇట్లా డౌట్ వస్తుంది. బాధగా ఫేస్ పెట్టు. పిలిచా మీ అక్క పో వస్తాయి పో లెక్కలు. ఏడుస్తాను. ఏమన్నా అన్నావా? నేను అనేది ఏముండదు. చేతిలో కాదు కూర్చో. ఏమైందిరా? ఒకటి నువ్వన్న ఏడుచు, ఒకటి నేనని చెప్తా. యాదోటి చెప్పా ఫస్ట్. కడుపు నొప్పిస్తానంట. తిని అరగలే. అదేనా? హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చా. నాకు బాగలేదు చెప్పు ఎవడు సీనా? లేకపోతే చిని నువ్వు చెప్తావా నేను చెప్పమండి చెప్తా. సీనాని వాళ్ళ అయిపోన్నాడు. వీళ్ళు ఎత్తుకొని తిప్పినోడంట. ఇన్ని దగ్గర తీసుకొని అన్ని ఏదైనా చేసుకున్నారు లేపట్లో వీళ్ళంతా. ఈవిడ అయిపోయి బాగాలేదని చెప్పి అనంతపూర్లో కాదని చెప్పి ఇక్కడ వైజాగ్ ఎత్తుకొచ్చినారు. ఏం బాగాలేదు నాకేం తెలుసు. పురుగు గరిచిందే. ఏమన్నా పురుగు గరిచిందంట. ఓ 10,000 ఏమో లెక్క సాయం చేయండి అని అడుగుతున్నాడు. 10,000 కావాలంటే బుల్లు వచ్చారా హాస్పిటల్లో? ట్రీట్మెంట్ లేదంట దానికి. అందుకు అయిపోయింది డబ్బులు. ఇప్పుడు 10,000 కావాలంటే నువ్వు ఒకవేళ మనిషిని కాపాడతావా లేకపోతే నువ్వు డబ్బులు లెక్క జనం వేసుకుంటావా అది చెప్పు. నీకు వాడికి పెద్ద ఏముందప్ప. నీకు వాడిని సీనగానికి ఎత్తుకొని తిప్పినాడంట. దానికే నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. చూసొద్దాం తెలిసిపోతుంది. బాధపడతారు. నువ్వు తట్టుకోలేవు. చూడలేవు. ఏంటంటే చాలా ఘోరంగా పరిస్థితి ఉందంట. 10,000 ఫోన్ పే. ఘోరంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమనుకుంటారు. వాళ్ళు రాలే. ఈడు సీనా ఆయన అయిపోయి జడగొట్టినాడంట. సీనా బతుకు నాశనం అయిపోయింది. వీళ్ళ జోలికి మేము రామని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వీళ్ళ బంధువులు ఎవరు రాలే. అందుకు అయిపోయి వీడియో తోడు సీనా బతికించుకుని నీ కిడ్నీ అమ్ముకో. నీకంత ప్రేమ ఉంటే
మళ్ళీ వద్దులే అన్నావు, నువ్వెందుకు ఎక్స్ట్రా చేసుకుంటూ కూర్చుంటున్నావు? మాట్లాడు, 10,000 కదా, పెద్ద విషయమా? ఇస్తుంది ఏమే 10,000 అంటే ఇయ్యి. 10,000 మ్యాటర్ కాదు, వెళ్ళి చూసి 10,000 మ్యాటర్ కాదంట. ఇంకోటి చెప్పు. మొత్తం 75,000 అండి. 75,000? పెద్ద హాస్పిటల్. చెప్పులే, నేను బాధపడిన ఇస్తలే. సిగ్గుపడతా ఎందుకు అడిగేదానికి? ఏడ్చదులేరా, ఉన్నాం కదా. సీనాయాడికి పోలే, ఒకవేళ అయిపోతే నువ్వు పో, అంత పాటే దరిద్రం వదిలిపోతుంది. బంధువులంతా తుప్పుక్కమ్మ నంబర్ అడిగతుంది, మాట్లాడి కనీసం వెళ్ళకపోయినా మాట్లాడి పక్కన ఎవరైనా ఉంటారు కదా. ఎవరు ఎవరు అదే చెప్తాలే, ఈడు వాడని ఇద్దరిని వేస్ట్ కావాలని చెప్పి ఎవరు రాలే. ఇప్పుడు నేను పోతా, వీడు ఈడే ఉంటాడు, ఎందుకంటే వీడు చూడలేడు. వాడు భయపడతాడు. ఇప్పుడే చెప్తేవి ఈ బాబా చూస్తాంటే చూడలేము, చూడొద్దు చెప్పినారని. వద్దొద్దు, వీడికి సీనన్న చాలా అనుబంధం ఉంది, వీడొద్దు చూసేది. నేను దగ్గరుండి 75,000 తెలుసా పార్కులో దాంట్లో. ఇప్పుడు నువ్వు అయిపోయి ఎత్తుకొని తిరుగుతావా? వెళ్ళకపోతే మాట కూడా వస్తుంది, వైజాగ్ లో నుండి పోలేదు వెళ్ళలేదు అని. నేను కూడా వస్తా రెడీ అయ్యి. నేను చూడగలుగుతాలే, బాగోలేనప్పుడు చూడాలి, తప్పదు. కొనేసి ఇచ్చొద్దాం పద, మేము ఉన్నానే. పనులు రాలగొట్టు, అదే పనులు వాళ్ళ అన్నకైతే కానీ. అన్ననే ఏమవుతాడు ఎక్కువ సీనానికి? బాగోలేని వాళ్ళ దగ్గర బావ అవుతాడా? రెడీ అవు. నేను రెడీ, నేను డైరెక్ట్ వచ్చేస్తా. పాడ ఇచ్చేయడమే బెస్ట్ పాడు, ఎందుకంటే వాళ్ళ ముందు వాళ్ళకి ఇచ్చుతావు. ఇంటికి డిశ్చార్జ్ అయితే ఇంటికి వచ్చి ఉండి వెళ్ళమని చెప్దాం పద. ఎందుకు వెనకాల ఇట్లా ఇచ్చుతాడు? రాని 75,000 కాకపోతే 2 లక్షలు అయితే పెడదాం లేవి. వేరే వాళ్ళు బయట వాళ్ళకి ఏమన్నా, మనం బయట వాళ్ళకే పాపం అంటాము. నిన్ను ఎత్తుకొని తిరిగినా అంటున్నాడు. 2 లక్షలేనా? నిన్ను ఎత్తుకుంటాడో ఆడ కింద తొక్కుతాడో. అమ్మని కూడా రమ్మంటాను. అందరిని పిలుసు. హాస్పిటల్ నువ్వు చెప్పింది ఏ హాస్పిటల్? రావును అడగడం మర్చిపోయాను. చెప్పు. నటరాజ్ హాస్పిటల్. ఏడది అన్ని తెలిసిండే లేడ. నటరాజ్ హాస్పిటల్ తెలియకుండా ఎట్లుంటది? లేకపోతే నువ్వు రెడీ చేయకుండా లేట్ చేయకుండా టక్కనంతా కారు ఎక్కితే నటరాజు పోయి వీని కాడ పెన్సిల్ చూరినట్లు చూరుతారు. మీరే ఆడ చూస్తే సిచ్యువేషన్. ఏమి కూర్చోలేసాము, తుమ్మినారు కూర్చో. బాగోలేదంటే పోయి చూసిరాలి. ఒకవేళ పేషెంట్ లేరంటే మీరు ఎట్లుంటారు? ఎందుకుంటారు పేషెంట్? ఒకవేళ పేషెంట్ లేడంటే మీరు ఏం చేస్తారు? ఎందుకుంటారు మీ పేషెంట్? పేషెంట్ బాగాలేకపోతే నటరాజు నుంచి సూరజ్ నుంచి అట్లా సూరత్ అట్లా షిఫ్ట్ చేస్తారు. పేషెంట్ ఆడేడుకుంటాడు. ఎవరితో? వాళ్ళతోనే. సూరజ్ ఫోన్ అయిపోయి సీనా ఫోన్ ఎత్తి మాట్లాడంతుంటే నీకు ఇంకెందుకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాము? మరి చేసేది అట్లా లేకపోతే ఇప్పుడు ఎట్లా ఫోన్ చేసి? నీ ఓపెన్ చెప్తున్నా, 1.5 లక్ష డాక్టర్ అడిగినాడు. వీడు బాధపడతాడని చెప్పలే, అంత డబ్బులు సెట్ చేయలేదని. 1.5 లక్ష నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. డబ్బుల కోసం చెప్తుంటే వాడు 70,000 అన్నాడు. 1.5 లక్ష ఇస్తే అయిపోయి బాగా చేసుకుని హాస్పిటల్ కాడే ఉండి ఇంటికి తీసుకొస్తా. నీకు సీనాను బతికిచ్చేది కావాలి అంతే. సీనా బతుకుతాడు. ఇప్పుడు నీకేమే? అందరూ పోదాం, చిన్నపిల్లడు వస్తే మీ అంతా కలిసి పోదాం, లేదా నేను ఓడిపోతా. అందరూ పోదాం. అందరు వద్దు, నీకే పోతే నేను ఓడిపోతా. నిమ్మి నీకు చుట్టాలా వాళ్ళకి చుట్టాలి? నిమ్మి నీకు తెలుసా వాడికి తెలుసా? చూడు, వాడిని ఎత్తుకొని తిరిగినాడు అంటే వాడెంత పాపిస్టోడైంటాడా అనేది చూడాలి నేను. బాగోలేను అతనితో ఏంది ఇవన్నీ. పద, నాకు కూడా చీటీ కట్టేది ఉంది. ఫోన్లో ఇంక ఏడుస్తానని వాడికి ఇవ్వాల్సి వస్తుంది అంతే. నీకు కూడా బాగాలేదా? లేదా గోల్డ్ అయినా పెట్టిస్తాను, ఎంత అవుతుందో మరి చూసి. ఇది ఇచ్చాక గోల్డ్ ఎందుకు? నీకెందుకు ఇస్తారా? గోల్డ్ పెట్టి వస్తా. పాడ అంత బయలుదేరి ఏ హాస్పిటల్ అది?
అలా ఏమన్నా ఏమి ఏ నువ్వు సరే వద్దు, నేను డ్రాప్ అయిపోతున్నాను. వాడిని పిలుచుకోండి, మీరు ఏం చూపించుకుంటారు, వాడికి ఏరియా తెలుసు. సీనాన్నని ఎట్లా బతికించుకుంటారో మీ ఇష్టం. ఫోన్ చేసి ఫస్ట్ ఆయన బతికినా అంటే చాలు, నాకు బతికినాడని తెలిసినా చాలు. నేను ఈడే కూర్చొని ఉపవాసం దీక్ష చేసుకు. ఏమి ఏంటి అసలు రా, డబ్బులకి ఏదో స్కెచ్ చేసినట్టున్నాడు డబ్బులకి ఏదో స్కెచ్ చేసినట్టున్నాడు బాగాలేదు. అది కాదు ఇటు రాక ఎందుకు మైండ్ మారుస్తాను నువ్వు. ఎవరు మారుస్తున్నారు? నేను రాను. ఏం చెప్తాను ఏం నువ్వు అసలు వాడేవాడు సీనాగా నాకేం సంబంధం? నేను వచ్చే ఓపెన్ చెప్తాను, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను రాను. ఏంది మీ బాలుతో ఏంది నాకొద్దు. నేను 1.5 లక్షలు తీసుకోపోయి సీనాన్ని బతికిస్తా అంటే నువ్వు వద్దంటున్నావు, నేను ఎందుకు రాలేగా? నాకొద్దు పో. యాదొద్దు, సీనాన్ని బతికిచ్చేది నీకొద్దా? ఎత్తుకొని పెంచాడు తిప్పాడు అన్నావు కదరా. ఏమన్నా ఏంది మళ్ళా ఏ గానగరేమన్నా ఏ నువ్వు నీకు నేను డబ్బులు తీసిపోయి నేను బతికిస్తా అంటే నీకు సీనా బతికేది ముఖ్యమా లేక సచ్చేది ముఖ్యమా? డబ్బులు రానే రాని ఏడొస్తుంది వాళ్ళంతా వస్తే ఇస్తాను, హాస్పిటల్ కట్టేసి వస్తా నేను. కట్టించుకోరా నీకు ఈయన ఇప్పకి పేషెంట్ కి సంబంధించిన వ్యక్తి ఒక్కడే కట్టాలంట. బయట మాకు తెలుదు మాకు తెలుదు. ఇప్పుడు వరకు గట్టి మాట్లాడి ఇప్పుడు ఏమో నన్ను డబ్బులు అడిగేసరికి దొంగ యాక్టింగ్ చేస్తాను. పదండి పోదాం. నేనైతే డబ్బులు ఈయన చేతికి లేదా మాట్లాడిచ్చు. ఇప్పుడు నేను గోకొద్దు గిల్లొద్దు. వాడు వాళ్ళ సీనాను బాగా చచ్చిపోతున్నాడంటే నీకు ఎందుకు ఇంత? నువ్వు ఫోన్ చేసి లేదా నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఇస్తా, లేకపోతే ఈను 10,000 నుంచి 1,50,000కి వెళ్ళింది. ఈ దరిద్ర నా కొడుకే 10,000 నుంచి ఎవడైనా 1.5 లక్ష కాడికి పోతారా? 10,000 నుంచి 20,000 అడగాల్సిందేది. తిప్పేస్తావు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరాలని చూస్తున్నారు, నేను ఎస్కేప్ అవుతా. నువ్వు అవుతావు లేదా? చీనాగాడు పెద్ద లోఫర్ గాడు, నేనెందుకు పోతా వాని కోసము? నువ్వు కూడా తిప్పి ఎరకపోతావు. ఎవరో వాడు పాపిస్తాడు, చిల్లర వాడు సస్సైన 4 మంది ఈయన ఎత్తుకొని అంతా ఊరికి తిప్పి తిప్పి వీడిని పిప్పి వేసి గబ్బు పట్టించాడు. ఇప్పుడు వరకు యాక్టింగ్ చేశాడు. బాధ అయింది కొన్ని నెలల తర్వాత. ఎందుకు లేని నిడిచిపెట్టి చచ్చిపోలే, మీ డబ్బులు ఇద్దండి. సాగని వాడు ఇట్లా పుల్లు పట్టినా ఇట్లే అవసరమా నీకేంటన్నా? ఏంటి పిల్లప్పుడు ఉత్సవం వస్తే చెమ్మలు కొట్టాడట్లే. ఏం మామ పోస్తానన్నా పిల్లప్పుడు? అది నిజం. లేకపోతే బాత్రూమ్ అట్లా వాతావరణం వీరికి వాడంటే సరిపోదు. నిజమా కాదా? నిజమేనా? డబ్బులు నేను తీసుకుపోయి నేను చేయించుకొని వస్తాను. సరిపోలేనప్పుడు ఎందుకులే? ఎవరికి సరిపోయినప్పుడు ఎందుకు? ఇద్దరును. నాకు పాపం పుణ్యం ఉంటది. ఆ పక్కోడు ఎంత కఠినాత్ముడైనా ఎంత క్రూరమైనడైనా సరే బతికిచ్చల్లని నాకు ఉంటది. వీనికంటే పగ ఉంది. నా పగ ఇప్పుడే అన్నావా? శత్రువు 2 రాలికలు వద్దు నీకు, ఒకటి చెప్పు. నాకు కూడా చాలా ఎంత శత్రువు అయినా కానీ చూడాలి. ఏది ఎంత శత్రువు అయినా చూడాలా? ఏం పదన హాస్పిటల్ పద చూస్తాడంట. పా మళ్ళా ఇట్లా ఏది ఏది ఇద్దరు నువ్వు అయిపోయింది. బాగాలేదన్నప్పుడు ఏంది 10,000 నుంచి 2 లక్షలే. సీనా కోసం ఇది కడెం పెట్టేసి బతికిస్తా. అంతే. అంత రకమేమన్నా నువ్వు ఏమైతావు? సీనాకి నువ్వేమైతావు? ఏమైతావు? బాగున్నాయి. నువ్వు బావైతావు? నాకు బావైతాడు. నీ బావైతాడు. ఎట్లయితాడు? నీకు అవన్నీ అవసరమా? ఎట్లా పుట్టినాడు? చచ్చిపోయే అసలు మనిషి ఉండాల. మనిషి లేని సీనాని వీళ్ళ ఉండు. నీకు సీన మా బావ అవుతాడు కదా, వాళ్ళ తమ్ముడికో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. యాసీనా బావ వైజాగ్లో అడ్మిట్ తెలుసుకోవాలి కదా. ఫోన్ చేపో. నీకు ఎట్లా బావ అవుతాడో యాసీనా బావ అయినాడో ఇప్పుడు తెలిసిపోతుంది. పో సెల్ తీసుకొచ్చి తేపురా. ఏమన్నా నువ్వు ఇట్లా నువ్వు ఏంది బాగాలేదంటే ఏంలా అంటావు? ఏమైతాడు? బావ అవుతాడు అన్నావా నువ్వు? పో పిలుచుకురా. అవుతాడు.
పో బాగా ఏంది ఇద్దరు ఇరుక్కున్నావు. పొద్దు పొద్దున్నే ఏ చెప్పు ఏదో ఏమే అవునా ఏమన్నా గ్యాంబ్లింగ్ ఇద్దరు నా పాత్ర అయితే లేదు. వాడే చెప్పినాడు వాడు బావ అవుతాడా కాదని తెలుసుకో. ఏయ్. తర్వాత ఎవరు మోసం చేసినారు తెలిసిపోతుంది. నాకు గనక ఈసారి మోసం చేసామని తెలిసిన ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం. చెప్తాను నిజం చెప్తాడు. నాకు సీనానే తెలుదు, నాకు సీనానే తెలుదు, నాకెవరు తెలుదు. మళ్ళీ నన్ను చూసావా క్షమించుకో. ఏ ఆపు ప్రతిసారి ఏ ఎందుకు ఏంది అట్లా వీడు నటించి? ఇంత మోసగాడు? నువ్వు బాధపడి చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తెలుసా. నాకు అది చూస్తేనే యాక్టింగ్ అని తెలుసు. ఏమన్నా కొట్లమ్మడా ఆ బాబాయ్ ఏడ్చాడు. నాకు అది యాక్టింగ్ అని ముందే తెలుసు. తెలుసా? అంత ఓడేస్తున్నాడు. రియల్ అయితే అట్లుంటుందా? ఒక్క కంట్లో నుంచి నీళ్ళు కూడా రాలే. దాన్ని కాదు నాకేం చెప్పిన చెప్తున్నా రే నువ్వు సరే. మోసం చేయాలని చూసావా లేదా? దా. అది 10,000 నుంచి 2 లక్షలు. సరే ఎట్లైనా ఇప్పుడు నిజం అనిపించదు. చెప్పేస్తాలే. సీదా నా ఫ్రెండ్ వానికి బాగాలేదు. చూసాక నేను పోయి పెట్టుకుంటాలే. ఈ ఓకేనా? కుటుంబం కూడా అదే మాట నువ్వు ఫస్ట్ లో కూర్చోవచ్చు కదా. ఎవరు? నువ్వు నాకేదైనట్టు 10,000 ఇప్పించుకోకపోతే 5,000 మనకి ఇద్దాం సినిమానికి. నువ్వు చచ్చిపోయే సీనా అంటే అబద్ధం చెప్తావు నాకు. చూసినావు. డబ్బు కోసం అబద్ధం చెప్తావా? శవాల మీద చిల్లర ఏరుకుని చూసినా, శవం మీద 5,000 ఏరుకుని నిన్నే చూస్తానా. నువ్వే చూస్తారా పిచ్చిపోయిన మగమాట గొప్పడా అంతా. సీనా తలుచుకుంటే బాధ అవుతారు తెలుసు. సీనా తలుచుకుంటే బాధ అవుతారు తెలుసు. థూ, ఇద్దరు యాక్టింగ్ ఎవరు నిజాయితీకి నిప్పు పెట్టట్లేదు. ఇద్దరు అట్లే. ఏ చేతి నాకు వస్తాంగా చిల్లర నాయలా. మళ్ళా అంతా చిల్లర మమ్మడ వచ్చేటప్పుడు కూడా షాపింగ్ కూర్చోరు ఎట్టాను కానీ అక్క ముందు షట్టర్ చూస్తాను. నువ్వు ఓవర్ గా పోయినా 1.5 లక్షకి డౌట్ వచ్చింది. ఆ 10,000 తీసుకొని 5,000 ఏదో పంచుకుంటే అయిపోవు. 10,000 నేను మళ్ళీ ఎక్కువ ఎగస్ట్రా ఖర్చు వచ్చాను. నీ 70,000 అన్నా నువ్వు మళ్ళీ 1.5 లక్షనే. నువ్వు మళ్ళీ 1.5 లక్షనే. నువ్వు 10,000 70,000 పోయినావు. నేను 1.5 తప్పే ఉన్నట్టు. 1.5 కవర్ చేసి ఇప్పించుకోవచ్చు కదా. ఎట్లా మరి దాన్ని మరి వద్దు నువ్వేరా మీరంటారా ఒట్ల మాట చెప్పేది నువ్వే మళ్ళీ ఇప్పించేది నువ్వే. నేను లెక్క తీసుకునేది అప్పుగా ఆడుకొని పోతుంది కదా బాగా అన్ని కట్ట మళ్ళా రెంచేవుడికి ఏదో వచ్చే లక్ష్మీదేవి వచ్చే కాలుతో తిన్నా గడ్డి చేసి సీనా అన్న ఏయ్ అక్కడ ఏమన్నా రిమోట్ తీసుకురా. ఎవరు లేని సీనా అన్న చెప్పుతా కొడుతుంది వస్తే